బీహార్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన రెండో దశ పోలింగ్ కి కొన్ని గంటల ముందు. సో దీని వెనుక పొలిటికల్ కుట్రలు ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బ్యాచ్ తోటి అబ్దుల్లాలు బీహార్ ఎలక్షన్ కోసం మోదీ చేశాడు అంటారు. ఎలక్షన్లు ఈ దేశంలో జరగనిది ఏనాడు? ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎలక్షన్లు ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయా? పోనీ దాడి జరిగింది, మరి ఆర్డీఎక్స్, అమోనియం నైట్రేట్, రైసిన్ ఎక్కడివి? మోదీ మీద, బీజేపీ మీద ద్వేషం ఉండొచ్చుగాక, కానీ ఇలా చేయడం వల్ల మీకేం వస్తుంది? ఢిల్లీలో చనిపోయిన వాళ్ళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉండరా? వాళ్ళు హిందూ ముస్లిం బాయి బాయి అని అనుకున్న వాళ్ళు కాదు అని మీకు తెలుసా? సో రేపటి నాడు ఈ 3000 కేజీల ఆర్డీఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ ని, కుటుంబ సభ్యులని పొట్టన పెట్టుకోదు అని మీరు అనుకుంటున్నారా? అది వాళ్ళు చేసేది సైన్స్ కోసం యుద్ధమా? స్కూల్స్ కాలేజెస్ లో సిలబస్ మార్చండి అని చేసే యుద్ధమా? దేవుడు లేడు అని నమ్మండి అని చేసే యుద్ధమా? వాళ్ళ దేవుడు కోసం, ఓలా కోసం దేశం మొత్తం ఓలాని నమ్మే వాళ్ళు ఉండాలి, అలా లేరు అని అబ్దుల్లాస్ కాని వాళ్ళ మీద ద్వేషంతో కదా. ఆ అబ్దుల్లాస్ కాని వాళ్ళలో కమ్యూనిస్టులు, లెఫ్ట్, లిబరాండోస్, కాంగ్రెస్, నాస్తికులు, హిందువులు, జైన్లు, సిక్కులు, బౌద్ధులు అందరూ ఉంటారు కదా. ఇది ఎందుకు అర్థం కావట్లేదు?